Hey guys, hope you're all doing well. So today's video మనం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎగ్జామ్ కి సంబంధించి సిలబస్ అనేది నేను చెప్తాను. బట్ బిఫోర్ గెట్టింగ్ ఇన్ టు దాట్ ఐ వాంట్ టు గివ్ క్లారిటీ ఆన్ వన్ థింగ్ ఏంటంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్ ఏదైతే ఉందో విచ్ ఈస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్. నేను లాస్ట్ వీడియోలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎగ్జామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నోటిఫికేషన్ గురించి ఐ టోల్డ్ దాట్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎగ్జామ్లో జనరల్ ఫారెస్ట్రీ ఉంటుంది విచ్ ఈస్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఈ జనరల్ ఫారెస్ట్రీ ఏదైతే ఉందో అది తెలుగులో అసలు ఉండదు. ఆ క్వశ్చన్స్ ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో చాలా మందికి వచ్చిన డౌట్ ఏంటంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్కి పార్ట్ బిలో కూడా ఈ జనరల్ ఫారెస్ట్రీ ఉంటుంది అనుకోని ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఇస్తారా లేకపోతే బోత్ లాంగ్వేజ్లో ఉంటుందని అడుగుతున్నారు. సో దీని మీద ఫుల్ క్లారిటీ తెచ్చుకోండి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్లో అసలు జనరల్ ఫారెస్ట్రీ అనేది ఉండదు. ఎఫ్బిఓలో పార్ట్ బిలో మనకి జనరల్ సైన్స్ అనేది ఉంటుంది, జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్. సో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనేది టోటల్ ఎగ్జామ్ అనేది బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉంటుంది. అది మాత్రం క్లారిటీ తెచ్చుకోండి. ఓన్లీ ఈ జనరల్ ఫారెస్ట్రీ అనేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఎఫ్ఎస్ఓ ఎఫ్ఆర్ఓ ఈ ఎగ్జామ్స్కి ఉంటుంది. ఎఫ్బిఓ ఎగ్జామ్కి అసలు జనరల్ ఫారెస్ట్రీ టచ్ చేయరు. సో మిగతాదంతా బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఇప్పుడు మనం గెటింగ్ ఇన్ టు ద టాపిక్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సిలబస్ ఏంటంటే మనకి స్క్రీనింగ్ టెస్ట్ 150 మార్క్స్కి, అందులో పార్ట్ ఏ అనేది 75 మార్క్స్కి. ఈ పార్ట్ ఏలో ఈ ఎఫ్ఎస్ఓకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటిక్స్ అనేది 10th క్లాస్ స్టాండర్డ్స్, ఈ మూడు కలిపి పార్ట్ ఏ అనమాట. 75 మార్క్స్కి ఇస్తారు. జనరల్ స్టడీస్ అంటే మనందరికీ తెలిసిందే. ఫస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ అనేది చూసుకోవాలి ఖచ్చితంగా. తర్వాత కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆల్సో ఇండియా. సో కరెంట్ ఈవెంట్స్ ఏం జరుగుతున్నాయి అని లాస్ట్ 1 year అనేది చూసుకోవాలి. నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ ఒకటి. ఇండియన్ హిస్టరీలో మెయిన్ థింగ్ ఏంటంటే ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ ఉంటుంది కదా మోడర్న్ హిస్టరీలో, అది బాగా చూసుకోండి. అండ్ లైట్ ఫోకస్ ఆన్ ఏపీ హిస్టరీ కూడా. అలాగే ఇండియన్ జోగ్రఫీ, కొంచెం ఏపీ జోగ్రఫీ కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ఇండియన్ పాలిటీ, ఎకానమీ, అలాగే మెంటల్ ఎబిలిటీ రీజనింగ్ అనేది ఉంటుంది. అది కాకుండా సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి ఉంటుంది. అలాగే మ్యాథమెటిక్స్ వస్తే ఓన్లీ 3 టాపిక్స్, స్టాటిస్టిక్స్ ఉంది, జియోమెట్రీ ఉంది, అర్థమెటిక్స్ ఉంది. ఓన్లీ ఈ 3 టాపిక్స్, అది కూడా 10th క్లాస్ స్టాండర్డ్ చూసుకోండి. ఇది పార్ట్ ఏ 75 మార్క్స్. ఇప్పుడు ఏదైతే పార్ట్ బి నెక్స్ట్ 75 మార్క్స్కి జనరల్ ఫారెస్ట్రీ మాత్రమే ఉంటుంది, అది కూడా ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఈ జనరల్ ఫారెస్ట్రీలో సిలబస్ ఏంటంటే ప్లాంట్ సైన్స్ ఉంది, ఫారెస్ట్ అండ్ ఎకాలజీ ఉంది, హార్టికల్చర్ ఉంది, సాయిల్ సైన్స్ ఉంది, మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ అండ్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్ గురించి ఉంది, సిల్వికల్చర్ ఉంది, అగ్రో ఫారెస్ట్రీ ఉంది, సోషల్ ఫారెస్ట్రీ ఉంది, యానిమల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఉంది, ఎకనామిక్ జువాలజీ ఉంది, ఫారెస్ట్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ గురించి ఉంది, ఎన్వైరన్మెంటల్ సైన్స్ గురించి ఉంది, అండ్ రెన్యూబుల్ అండ్ నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్ కోసం కూడా ఉంది. సో మనం జనరల్ ఫారెస్ట్రీ గురించి బుక్స్ ఏవైతే అంటే లైక్ మణికందన్, ఇండియన్ ఫారెస్ట్రీ బై మణికందన్ బుక్ ఉంది కదా, దాంట్లో చాలా వరకు టాపిక్స్ కవర్ అయింది. నాట్ అంత అన్ని టాపిక్స్ కవర్ అయ్యాయంటే లేదు, బట్ చాలా వరకు మాక్సిమం టాపిక్స్ కవర్ చేశారు. ఇంకోటి ఏంటంటే పిఎంఎఫ్ ఐఏఎస్ ఎన్వైరన్మెంట్ బుక్ ఉంది, దాంట్లో కొన్ని టాపిక్స్ కవర్ అయి ఉన్నాయి. చాలా మంది అడుగుతున్నారు లైక్ తెలుగు మీడియం తెలుగు బుక్స్ ఏవైనా సోర్సెస్ చెప్పండి అని. తెలుగు బుక్స్ చెప్పడానికి సోర్సెస్ అయితే ఎక్కడ కనిపించట్లేదు. జనరల్ ఫారెస్ట్రీ చూసుకుంటే ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంది, అండ్ ఎగ్జామ్ కూడా ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే కండక్ట్ చేస్తున్నారు. సో తెలుగు మీడియం స్టూడెంట్స్కి దీని పరంగా నేనైతే ఏమీ హెల్ప్ చేయలేకపోతున్నాను. ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.